అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి ఉత్సవాలు ఈరోజు కరీంనగర్ నగరంలో బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమకారులు జరుపుకుంటున్నాం. అందరు కూడా ఒకే నినాదం ఇచ్చారు, జయశంకర్ గారి ఆశయాల్ని సాధిద్దాం, జయశంకర్ గారి ఆశయాల్ని సాధిద్దామన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు నేను గత 30 సంవత్సరాల క్రితం విన్నాను. ఆ రోజులలో తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడ్డ రోజులు ఆ రోజులు. 1994, 95, 96 మధ్య కాలంలో మరి ఆ రోజుల్లో కాకతీయ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా ఉండి వారు తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా క్రోడీకరించి చిన్న చిన్న సమావేశాలు పెట్టిన సందర్భంలో పాల్గొన్న వాళ్ళలో అతి కొద్ది మందిలో నేను ఒకటి. చాలా విషయాలు ప్రస్తావించారు. ప్రతి బడ్జెట్ ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అది ఎన్టీ రామారావు కానీ, చెన్నారెడ్డి గారు కానీ, లేకపోతే ఏ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు చాలా సూక్ష్మంగా ఆలోచించి తెలంగాణ ప్రాంతానికి ఎంత అన్యాయం జరుగుతుందో విశ్లేషణాత్మకంగా వారు నోట్స్ తయారు చేసుకొని భద్రపరిచి మరి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండాను ఆవిష్కరించినటువంటి తొలి రోజుల్లో కేసీఆర్ గారికి ఒక విధంగా ఓనమాలు నేర్పినారు ప్రొఫెసర్ జయశంకర్. ఇది తెలంగాణ సమస్యలు చాలా విషయాలు మరి కేసీఆర్ గారు గంటల కొద్దీ జయశంకర్ గారు దగ్గర మరి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. అందుకోసమే చివరి రోజుల్లో ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు, నన్ను అంత లోతైన ప్రశ్నలు అడిగినటువంటి ఏకైక నాయకుడు అతని ద్వారానే తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నానని చెప్పి చాలా స్పష్టంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. కాబట్టి దురదృష్టవశాత్తు జయశంకర్ సారు బ్రతుకున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రం రాలేదు. అతి స్వల్ప సంవత్సరాల క్రితము అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే ఒక 2-3 సంవత్సరాలు వస్తానుకున్న సమయంలో కూడా వారు చనిపోవడం చాలా దురదృష్టం. కానీ కేసీఆర్ గారి నాయకత్వాన మాలాంటి వాళ్ళకందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆశయాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎవ్వరూ కాలేలేరు. ఇవాళ అమెరికాకు వేయండు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ఆయనకు అంత బ్రహ్మరథం పడుతున్నారు? ఎందుకంటే తెలంగాణను ఆ విధంగా తీర్చిదిద్దడం కేసీఆర్ గారు. ఇలా ఐటీ కంపెనీలు వచ్చి మాట్లాడుతున్నాయి, మేము వచ్చి పెట్టుబడులు పెడుతున్నామని. ఎందుకు పెడుతున్నాం అంటున్నారు? ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో మొదటి వరుసలో ఉంచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారికి ఆ స్ఫూర్తినిచ్చింది ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఏ వర్గంలో ఏ ఇష్యూస్ను మొదలు తీసుకోవాలి అనేటువంటి దానిపైన ఇవాళ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో మరి మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన కేసీఆర్ గారు. దానికి స్ఫూర్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. కాబట్టి నిత్యము జయశంకర్ గారి జయంతి నాడు స్మరించుకోవాల్సిన అవసరం మరి నేటి యువతరానికి ఉన్నది. దాన్ని ముందు తీసుకెళ్ళడానికి అలాంటి తెలంగాణ ఉద్యమకారులు ఎల్లవేళ కష్టపడతాం. తెలంగాణ అభివృద్ధి ఆకాంక్షిస్తాం. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.